అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మొన్న రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా ప్యాషనెట్ పీపుల్ అండి. వీళ్ళని చూసి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఒకళ్ళని చూసి ఒకరు స్ఫూర్తి పొందే విధానం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా చెరబట్టారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా మింగేశారు, భూభకాసురుల మాదిరిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని కూడా ఏ విధంగా ఆరగించారనే విషయం చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక టార్చ్ బేరర్గా కనిపిస్తారు. అవినీతి ఎలా చేయాలి, అక్రమాలు ఎలా చేయాలి, ఏ విధంగా ప్రజల తాలూకా సొమ్మును, ప్రజల తాలూకా ఆస్తుల్ని దర్జాగా దోపిడీ చేయాలి అనే విషయాల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచే ఈ దేశంలో ఇంకెవరన్నా కూడా చూసి నేర్చుకోవాలి. ఇవాళ భూభకాసురులు అంటే భూమి నేల ఈనిందా అని ఒకటి అంటారు కదా, ఆ రకంగా దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారేంటో తెలియదు. కానీ వీళ్ళకి జాగా భూమి అంటే దాన్ని ఎకరాల కింద మార్చేయగలిగే సత్తా ఇవాళ వీళ్ళకు ఉంది. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిస్సిగ్గుగా అటవీ భూముల్ని కబ్జా చేశారు, కబ్జా కోరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఆరోపణలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించిన విషయాలను ఒకసారి మనం చూసినట్లయితే పులిచెర్ల మండలంలోని మంగళపేట సమీపంలో ఎక్కడ ఆయన పొంగనూరు నియోజకవర్గంలో ఈ అటవీ భూములన్నింటినీ కూడా అసైన్డ్ భూములతో పాటు ఫారెస్ట్ ల్యాండ్స్ని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. దీనికి రిఫరెన్స్గా ఒకసారి చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఎందుకని వీళ్ళందరి నుంచి ఇన్స్పైర్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఋషికొండని ఏ విధంగా పిండి చేసి అక్కడ భారీ భవంతులు కట్టుకున్నాడు అనేది మనం చూసాం. నిన్న కాక మొన్న మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అటవీ భూముల్ని ఏ విధంగా కబ్జా చేశారనే విషయాలు కూడా మనం చూసాం. ఇక విజయసాయిరెడ్డి గారు ఆయన కుటుంబ సహకారంతో ఏకంగా బీచ్లో కూడా వెళ్ళిపోయి కొన్ని నిర్మాణాలు చేపట్టిన విషయాలను కూడా చూసాం. దాన్ని కొంతమంది నాయకులు న్యాయ పోరాటం ద్వారా అటకేలకు వాటిని కూల్చేయించగలిగారు. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన వ్యవసాయ క్షేత్రం ఒక భారీ ఎస్టేట్ ఉంది ఈయనకి. ఎక్కడ పొంగనూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 75 ఎకరాల వరకు ఉండొచ్చని ప్రాథమికంగా వీళ్ళకి ఒక అంచనా ఉంది. అయితే యాక్చువల్గా 295, 296 సర్వే నెంబర్స్లో ఉన్నటువంటి భూములను చూస్తే 23, 24 ఎకరాల వరకు ఉండాలి. కానీ దాన్ని ఆన్లైన్లో వీళ్ళు 75 ఎకరాలకు పైగా చూపిస్తున్నారు. అయితే ఏదైతే ఈ 24 ఎకరాలకి మైనస్ చేస్తే మిగిలినటువంటిది ఉందో అదంతా కూడా ఈయన అటవీ భూముల్ని, అసైన్ భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలు ఇవాళ ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇవాళ 2 గేట్స్ దాటి ఎస్టేట్లోకి ప్రవేశించాలంట. సుమారు 6.5 కిలోమీటర్ల మేర తార్ రోడ్డు కూడా వేసుకున్నారు ఈయన. ఆ రోడ్డు అంతా కూడా అక్కడ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి నిధుల్ని వినియోగించి వేశారు. ఆ స్థాయిలో నిస్సిగ్గుగా రాజకీయ నాయకుడిగా ఆ రోజుల్లో మంత్రిగా తన అధికారాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్వినియోగం చేశారు. ఇవాళ ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ 2 సర్వే నెంబర్స్లో 295, 296 సర్వే నెంబర్స్లో అసలు ఎంత భూమి ఉందనేది కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేనటువంటి విషయం. ఇప్పటి వరకు అంచనా వేసింది చూస్తే 75 ఎకరాలు దాటుతుంది. మరి రెవెన్యూ శాఖ వద్ద కూడా దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి రికార్డ్స్ ఏమీ ఇప్పటి వరకు లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే వీటన్నిటికీ సంబంధించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ఆయన స్పందించారు. అటవీ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. దీని మీద ఇమీడియట్గా విచారణకు ఆదేశించారు. మరి నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఏమన్నా చర్యలు ఉంటాయా, లేదంటే ఎప్పటి మాదిరిగానే మొన్న సజ్జల ఏవో అటవీ భూముల్ని కబ్జా చేశారు ఆ విషయాలన్నీ బయటకు వచ్చే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాని మీద ఇవాళకి కూడా ఏ విధమైన క్లారిటీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ రేపటి రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కూడా ఉండబోతుందా, లేక ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుని, కఠినమైన చర్యలు తీసుకుని ఇలా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు ఆ విధంగా తప్పులు చేయడానికి ఆస్కారం కల్పించినటువంటి అధికారులు ఉన్నారో వారందరి మీద కూడా కఠినంగా వ్యవహరించగలిగే సాహసాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తుందా, ఆ విధంగా చేసి రానున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఒక పటిష్టమైనటువంటి విధానాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూపకల్పన చేయగలుగుతుందా? ఇవన్నీ కూడా ఇవాళ ప్రస్తుతం సమాజంలో ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశాలు. థ్యాంక్ యూ.